నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతచారి 15వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. जोहार श्रीकांताचार्य की जोहार श्रीकांताचार्य की తెలంగాణ ఉద్యమ నాయకులకు ఈరోజు మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో మహాత్మా జ్యోతిబా పూలే భవన్లో శ్రీకాంతాచారి తెలంగాణ కోసం మొదటిసారిగా ఆహుతి అయిన శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాలని ఈరోజు ఈశ్వరాచార్య ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషకరమైన విషయం. కానీ శ్రీకాంతాచారి చనిపోయి దాదాపు 15 సంవత్సరాలుగా వస్తున్నా కానీ తెలంగాణలో వారి ఆశయాలు మాత్రం అలాగే ఉండిపోయినాయి. ఈ యొక్క ఆశయాలు, తెలంగాణ ఆశయాలు ఇంకా నెరవేర్చాలంటే ఏ ప్రభుత్వం అయినా వస్తున్నది వెళ్తున్నది, కానీ తెలంగాణ ఉద్యమ నాయకులకు మాత్రం ఎటువంటి ఆదరణ లేకుండా చేస్తూ ఉన్నారు. శ్రీకాంతాచారి కుటుంబం కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ వారికి కానీ అదేవిధంగా తెలంగాణ కోసం ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా వారందరికీ ఒక సంక్షేమ పథకాలే కాకుండా వారికి ప్రభుత్వం తరఫున ఎన్నో పథకాలు, ఒక పొలాలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, వారికి పదవులు కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగాలు కానివ్వండి, వారికి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇస్తే బాగుంటుంది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందులో తెలంగాణ ఉద్యమ నాయకులకు ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా చీమ శ్రీనివాసు రాష్ట్ర నాయకులు ఉద్యమకారుల కోసం పాదయాత్రలు కూడా చేపడతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఎంతో ఆదరణ కూడా వస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఒకసారి గమనించి ఈ తెలంగాణ ఉద్యమకారులకు, ఉద్యమంలో చనిపోయిన వారికి ఆదుకోవాలని చెప్పేసి బీసీజేఏసీ మిర్యాలగూడ కన్వీనర్గా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వికలాంగులు అంటేనే ఒక బాధకరమైన విషయం. ఎందుకంటే వారి కుటుంబంలో చెప్పలేని బాధగా ఉంటారు. ఒక కుటుంబంలో ఒక వికలాంగుడు ఉన్నాడంటే వారిని చాదాలన్నా, పోషించాలన్నా ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనకు తెలియంది కాదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అరకొర సంక్షేమ పథకాలు మాత్రమే ఈ నిరుపేదలకు కానీ, ఈ యొక్క వికలాంగులకు కానీ ఇస్తూ ఉన్నారు. అలా కాకుండా అసలు వికలాంగులు అంటేనే ముందు స్థాయిలో ఉంచి వారికి భారీ ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను బీసీజేఏసీ ఆధ్వర్యంలో నేను ప్రభుత్వానికి